నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. పర్సన్నాయపల్లి పంచాయతీకి సంబంధించి ఒక బీడు భూమిలో కొంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 రోజుల కింద గుడిసెలు వేసుకునేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ ప్రాంతంలో పేదల కోసం దళితుల కోసం మేము పోరాడడానికి వచ్చినామనేసి పులివెందుల నుంచి ఒక అతను వచ్చినాడు. మరి సింగనమల ప్రాంతం నుంచి కూడా కొంతమంది మేము దళితుల కోసం పోరాడుతున్నామని కూడా వచ్చినారు. వాళ్ళందరూ కలిసి కొంతమందిని నమ్మించి మీకు ఇక్కడ పట్టాలు ఇస్తామని, గుడిసెలు వేసుకోండి అని చెప్పి కొంత ప్యాచెస్ అంటే తడికెలు బొంగులు తడికెలు వేసి ఒక 5-6 పాకల్లో లాగా వేయడము, పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చి వీడియోలు పెట్టడం జరిగింది. సంతోషం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కనీసం 2000 మందికి కూడా ఇండ్లు ఇవ్వలేని పరిస్థితిలో అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రజల్ని మోసం చేస్తే ఈరోజు నియోజకవర్గం మొత్తాన్ని అహుడా పరిధిలోకి తీసుకొని వచ్చి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పిఎంఏవై అర్బన్ ప్రోగ్రాము యుఎల్బీలకు యూడిఏలకు మాత్రమే ఇళ్లను శాంక్షన్ చేస్తా ఉంది. అంటే మున్సిపాలిటీలకు మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామాలకు మాత్రమే. ఆ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేమందరం జగనన్న ఆశీస్సులతో అహుడాలేకి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇన్ని వేల మందికి ఇల్లు ఇప్పించుకోగలిగాం. మరి తెలియక వచ్చారో తెలిసి వచ్చారో సరే వేసుకున్నారు. వేసుకున్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హోటల్ సీనా, ఉప్పర సీనా, మరి కొంతమంది ఒక 8-9 మందికి సంబంధించినటువంటి వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి. వాస్తవానికి అది వంకపురం బోకు, 123 సర్వే నెంబర్, వాస్తవానికి వంకపురం బోకు. ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అనేక మార్లు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి మీద స్థానిక పంచాయతీ కార్యదర్శి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆ వంకపురం బోగ్లో పరిటాల సునీతమ్మ పోయిన ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు ఇప్పించింది. అంటే చెల్లని పట్టాలు. ఎప్పుడైనా వంకపురం బోకును ఏడబ్ల్యూ కన్వర్షన్ చేసుకోవాలా. ఏడబ్ల్యూ కన్వర్షన్ చేసిన తర్వాత అసైన్డ్ వేస్ట్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసినాక పట్టాలు ఇవ్వచ్చు. అవి ఏమీ లేకుండా వీళ్ళందరికీ మసిపూసి పట్టాలు ఇచ్చింది. దానికి శాంక్టిటీ లేదు. అంటే అవి చెల్లని కాగితాలు. అయితే వారందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు. మా భూముల్లో స్థానికేతరులు ఎవరో వచ్చి గుడిసెలు వేసుకున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇది వంకపురం బోకు తేల్చారు. దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే లోపే పోలీసులు సహకరించరేమో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి సహకరించదేమో అనే ఉద్దేశంతో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉప్పర సీన, హోటల్ సీన మరియు కొంతమంది ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాళ్ళందరూ మొన్న రాత్రి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పైన దాడి చేసి గుడిసెలు అంటించారు. తర్వాత విచారణలో ఎవరెవరు ఇందులో పాల్గొన్నారన్నటువంటి విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి ఇందులో మేము ఎక్కడున్నాము? మరి ఈరోజు ఈనాడు చూసినా, జ్యోతి చూసినా, టీవీ5 చూసినా ఈ ఛానళ్ళన్నీ కూడా
ఎవరైనా వచ్చి ఒక భూమిని కబ్జా చేసి గుడిసెలు వేసుకోవాల్సినటువంటి కర్మ ఉందా ఈ రాష్ట్రంలో తెలియజెప్పాల్సిన పరిస్థితి ఉండగా, తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉండగా, మీరు వచ్చి మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళకి లంచాలు ఇచ్చి మీరు ఆ తడికెలు కొని బొంగులు కొని మీరు తీసుకొచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఆ ఎండకు మీరు ఉండాల్సిన కర్మ ఏంది? ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆధార్ కార్డులు మాకు పంపించినా, నాకు పంపించిన, సచివాలయాలకు పంపించిన 90 days లోపు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు శాంక్షన్ చేసే జగనన్న ప్రభుత్వం ఉండగా ఏంటి ఈ కర్మ మీకు? ఎస్సీ సంఘాల పేరుతో, జై భీమ్ పేరుతో, భీమసేన పేరుతో ఇదంతా ఈ కర్మ ఏంది? ఈ ప్రభుత్వమే మీది, ఈ ప్రభుత్వమే మీది. అసలు మీకు స్థలాలు ఇచ్చినా ఇల్లు కట్టించడానికి ఆర్డిటీ ఉంది, లేదా ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఎవరి కిందికో పోయి ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు? ఇటువంటి పరిస్థితుల్లో పత్రికలు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా తోపుదుర్తి అనుచరులు, వైకాపా పార్టీ వారు దళితుల గుడిసెల మీద దాడులు అంటే ఆ టీవీలో కథనం చూపిస్తే ఇంట్లో వాళ్ళందరినీ బయట, అక్కడ ఉన్న గుడిసెల్లో నివాసం ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మని పిలిచారట. అంటే ఆడ ఉన్నదే పైన 4 తడికలు వేసినారు, దాంట్లో నివాసం ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మన్నారు అనేసి. అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని తెలుగుదేశం వాళ్ళు, అది పోయి ఆక్రమించుకోవాలని చూసింది వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు. ఎవరున్నారు ఇందులో మాకు సంబంధించిన వాళ్ళు? మరి ఇంత అన్యాయంగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక, ఈనాడు ఛానల్ రాసినటువంటి ఈ వార్తల పర్యవసానం ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేసుకోమని ఆయా ఛానళ్ళ, ఆయా పత్రికల విలేకరులకు మేము బహిరంగంగా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఎన్నికల్లో దోపిడీదారులను, కూలీకోర్లను గెలిపించే ఉద్దేశంతో బుధవారం రాత్రి సమయంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులు దళిత కాలనీలోని ఇళ్లకు నిప్పంటించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల అరాచకాలు రోజు రోజుకు పెరిగి మండలంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు రెచ్చిపోయారు. ప్రసన్నాయపల్లిలోని దళిత కాలనీలో ఊరిళ్లను తగులుపెట్టారు. గ్రామంలోని రవి పరిధి 123/2B వీటిలో నివాసం ఉన్నారు. స్థానిక దళితులు కొన్ని రోజుల కిందట పూరిపాకలు వేసుకున్నారు. పురం జిల్లా రాప్తాడు ఇవ్వండి పూరిపాకలు, దాని కింద ఉన్నారంట, వాళ్ళందరినీ బయటికి లాక్కి కొట్టారంట. 123/2B సర్వీసులోని 2 ఎకరాల్లో పొలం సేద్యం చేసింది కూడా లెవెల్ చేసుకోలేదు వాళ్ళు. పూరిపాకలు వేసుకున్నారు. ఆ భూమిపై అంతకుముందే వైకాపా అక్కడే సేద్యం చేసుకున్న పొలం మీద అట్లే కూర్చుంది. చేసి వెళ్లిపోవాలని 2 రోజులు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారు. ఎక్కడున్నా ఇల్లు ఇక్కడ? మరి ఆమె చెప్తా ఉంది, చదువుతా ఉంది. ఈ క్రమంలో బుధవారం జై భీమ్ భారత్ పార్టీ పులివెత్తుల అభ్యర్థి దస్తగిరి ప్రసన్నాయపల్లి నుంచి దళితులను పరామర్శించారు. జగన్ ప్రభుత్వం దళితులపై ఉక్కుపాతం మోపుతోందని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు మాకు వ్యతిరేకంగా దస్తగిరి ఏమన్నా అర్థం ఉందా? ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరుల దళిత కాలనీపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇనుపరాడుతో దళితులు గతంలో ఇదే ప్రాంతంలో పరిటాల శ్రీరామ్ అనుచరులని ఇద్దరిని రుద్రంపేటలో మర్డర్ చేసిరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపుకుండ్రి. గోపీనాయక్ ఇంకొకరు, అదే గోపీనాయక్ తమ్ముడు ఇదే ప్రాంతంలో ఉద్యోగస్తులందరూ డిప్పులో మంత్రి ఇన్స్టాల్మెంట్ లో కొన్నటువంటి ఒక లేఅవుట్ ఆక్రమిస్తే మీరు రండి ఎమ్మెల్యే దగ్గరికి రండి అని చెప్పి మాట్లాడినారు పరిటాల శ్రీరామ్ అనుచరులు. మొన్న అక్కడ పోయి మాట్లాడు వాళ్ళు ఎవరు ఏమనేది వాళ్ళని వివరించి మీడియాకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చినాడు. మరి అది కూడా ఈటీవీని ఆ రోజు పరిటాల శ్రీరామ్ అనుచరులు కబ్జాలు చేసి రాని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మా ఎమ్మెల్యే ఇంటికాడికి రాని అంటారు. సిగ్గుండాలా?
విలువలు ఉండాలి రాజకీయాల్లో. ఇప్పుడు ఈ రోజు కూడా పరిటాల సునీత అనుచరులు దాడులు చేసిన వాళ్ళు, కబ్జా చేయడానికి వచ్చినోడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయి. వాడు యాదవ్ ఊరు నుండి ఇక్కడ వచ్చినాడు, ఇక్కడ అమాయకుల్ని వాడు మోసం చేస్తున్నాడు. ఇక్కడ ఆ పట్టాలు వంకపురం పట్టాలు పొందిన వాళ్ళు పరిటాల సునీత అనుచరులు. మళ్ళీ వీళ్ళ దొంగతనం బయటపడతా ఉంది, వాళ్ళ దొల్లతనము బయటపడతా ఉంది. ఇందులో మేము ఎక్కడున్నాము? ఈనాడు విలేకరులను ఏం మాట్లాడాలా, ఈటీవీ వాళ్ళని ఏం మాట్లాడాలా? మరి దాడులు జరుగుతున్నాయంటే అర్థం ఉందా? ఎందుకు జరుగుతున్నాయి అర్థమైతా ఉందా? ఒకరి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని మీరు పర్సనల్ గా టార్గెట్ చేసినా తప్పనిసరిగా టార్గెట్ అవుతారు మీరు కూడా. మీరు రామోజీరావు దొంగ, వాడు 2000 ఎకరాల గవర్నమెంట్ భూములు వాడు అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వం నుండి సంపాదించుకున్నాడు. అవి ఈరోజు వాటి విలువ కొన్ని వేల కోట్లు. వీళ్ళు ఛానల్లో పెట్టుకొని ప్రభుత్వాన్ని బెదిరించి తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వాన్ని పడగొట్టి తమకు నచ్చిన పార్టీని అధికారంలోకి తెచ్చి దోపిడీ చేసేటువంటి దొంగల ముఠాయిలందరూ, రామోజీరావు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ. మరి ఈ దొంగలు వార్తలు రాస్తే, ఈ దొంగలు వార్తలు ప్రసారం చేస్తే అది చదువుతున్న వాళ్ళు లేకపోతే ఆ ఛానళ్ళు చూస్తున్న వాళ్ళని ఏమనుకోవాలా? మీకు మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీకు వార్తలు వస్తా ఉంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవాలా? మీ ఆలోచనలకు నచ్చే విధంగా మీకు వార్తలు డిజైన్ చేసుకుంటా ఉన్నారా? అంటే ఉంటారు కొంతమంది ఆడియన్స్ కి తగ్గట్టుగా సినిమా కథలు రాస్తా ఉంటారు, నేటివిటీకి తగ్గట్టుగా సినిమా కథలు రాస్తా ఉంటారు. రాయలసీమలో హిట్ కావాలంటే ఫ్యాక్షన్ సినిమా కథ రాయాలనుకుంటారు కొంతమంది డైరెక్టర్లు. అట్లా అదేదో సినిమాలో ఉంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, దాంట్లో నాయుడు చచ్చిపోయినప్పుడు ఏం పెట్టాలా, నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఏం పెట్టాలా అని ముందుగానే డిజైన్ చేసేసుకుంటా అంటారు. అట్లా తప్పుడు వార్తలు రాసేది మానుకొని పద్ధతిగా పోకపోతే బజార్లోకి ఈడ్చి కొడతామని ఈటీవీని హెచ్చరిస్తున్నాం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.